తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, దానం చేయడం చాలా గొప్ప విషయం అంటూ ఉంటారు, దానాలు చేస్తూ ఉండాలి అంటూ ఉంటారు. ఎన్నో దానాల్లో ఉన్నాయి, విశేషంగా అన్నదానం మహాదానము అంటూ ఉంటారు, చాలా గొప్పది అంటూ ఉంటారు. ఎందుకని ఇంత గొప్పదిగా అన్నదానాన్ని గుర్తించటము, మాట్లాడటము? మనిషి తృప్తి పడేది జీవితంలో చాలు ఇంకా వద్దు అనేటువంటి పదం కేవలం భోజనం దగ్గర మాత్రమే ఉంటుందండి. ఇంకా ఎక్కడా కూడా నెలకి 1,00,000 రూపాయలు జీతం వస్తే ఇంకా పెరగచ్చు కదా, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. జీతం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా, జీతం పెరుగుతుంటే ఖర్చులు మనం పెంచుకుంటూ పోతుంటాం ఆటోమేటిక్గా. మనం 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు మన ఖర్చులు ఎంతో, 2 లక్షలు వస్తే అదే ఖర్చులతో మనం ఉండం, దాని దగ్గర ఖర్చులకు మనం వెళ్ళిపోతున్నప్పుడు మనకు 10 లక్షల జీతం వచ్చినా సరిపోదు. ఖర్చు అనేటువంటిది మనం కంట్రోల్లో ఉంటే జీతం ఎంత వచ్చినా కనెక్ట్ అవుతుంది. కానీ పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఇక చాలు అనేటువంటిది కేవలం అన్నం పెట్టినప్పుడు ఎంత అత్యంత ప్రపంచంలో గొప్ప స్వీట్ తీసుకొచ్చిన కడుపు నిండిన తర్వాత రావాలి కదా, నేను తినలేను కావాలంటే ఒక గంటకి తింటా, రాత్రికి తింటా అంతా. కానీ ఆ టైంలో తింటే వాడు ఇబ్బంది పడతాడని తెలిసినప్పుడు ప్రపంచంలో గొప్ప స్వీట్ తీసుకొచ్చినా తినలేడు. తృప్తికి కడుపు నిండింది అనటానికి అవతలి వ్యక్తి నుంచి మనకు భగవంతుడు ఒక ఆశీర్వచనం రూపంలో ఇచ్చేటువంటిది చాలు, ఇంకా నాకు వద్దు, నా వల్ల కాదు అనే పదం. అంటే ఆ ఒక్కదాంతో మాత్రమే అతను తృప్తి చెందగలుగుతాడు ఎవరైనప్పటికీ కూడా. దీనికి ఒక శ్లోకం, చాలా విశేషమైన శ్లోకం చెప్పబడింది. గజతురగ సహస్రం గోకులం భూరిదానం కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం అన్నదాన సమానః. గజతురగ సహస్రం, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, అనేక రకాల రథాలు, 1000 దానం ఇవ్వండి. గోకులం భూరిదానం, గోష్ఠం అంటారు, గోకులాలు అంటే కొన్ని వేలు ఉండేటువంటి ఆవుల్ని దానం ఇవ్వండి. కనకరజిత పాత్రం, బంగారము, వెండి అనేటువంటి పాత్రలు ఒక సాగరం మొత్తం పరుస్తే, సముద్రం మొత్తం పరుస్తే ఎంత ఉంటాయి అంత దానం ఇవ్వండి. ఉభయకుల పవిత్రం, 2 కుటుంబాలని ఉద్ధరింపజేసేటువంటి కన్యాదానం, అటువంటి 1,000,000 కన్యలను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక మనిషికి కడుపు నిండా అన్నం పెడితే ఎంత ఫలితం వస్తుందండి. అది అంటే మనం బోల్డ్ మందికి అన్నం పెడుతూ ఉంటాం కదండి, మరి మాకు ఆ ఫలితం వస్తే మేము ఎంతో బాగుపడాలి కదా. మరి ఎందుకు బాగుపడట్లేదు అంటే సిగ్గుండాలి అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళకి. ఎందుకండి? మొహం మీద అట్లా వేడి అట్లా పెనం పెట్టి కొట్టాలి అటువంటి ఆలోచన చేసుకునే వాళ్ళకి. ఎందుకు అంటే ఇంట్లో పుట్టినరోజు జరిగింది, నువ్వు 10 మందిని ఇంటికి పిలిచావు, వాళ్ళకి ఇంట్లో అన్నం ఎలా పెడుతున్నావు, రెండోసారి తింటావా అడిగే పెడుతున్నావు. గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు, అన్నం ఎవరికి పెట్టమన్నారు, ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టమన్నారు. నిండుకుండగా ఉన్న దాంట్లో నీళ్ళు పోస్తే ఏమవుతుంది, కింద పోతుంది. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టమన్నారు, గుడి దగ్గర ఉన్న వాళ్ళకి నువ్వు అన్నం పెట్టి మరొకసారి అడుగుతున్నావు వెళ్ళి, ఎందుకు అడగట్లా? మరి అన్నార్తులు వారికి అన్నం పెట్టి చక్కగా నువ్వు ఎట్లాగో నీ జన్మాంతము ఇంటికి పిలిచి అన్నం పెట్టవు. అంటే వాళ్ళు మనుషులే, కానీ ముష్టి వాళ్ళు కదా నీ దృష్టిలో. అడుక్కునే వాళ్ళు అనేటువంటి నీ దృష్టిలో ఉంది కదా, వాళ్ళ ఇంట్లోకి రానికూడదు కదా నీ దృష్టిలో ఉండేది. గుడికి అంటే గుడి దగ్గర ఉన్నారంటే వాళ్ళు భగవంతుడితో సమానమైన వాళ్ళే కదా. ఏదో జన్మలో చేసుకున్నటువంటి కర్మ ప్రారంధవశాత్తు గుడి దగ్గర ఉండి వాళ్ళు భిక్షాటం చేస్తూ నీ దగ్గర ఉన్న దరిద్రాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. అంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ఏం చేస్తున్నావు అంటరాని వాళ్ళగా పెట్టేసేసి వాళ్ళకి కనీసం ఒక మంచినీళ్ళు కూడా మరి రెండోసారి ఏమైనా కావాలని అడగట్లేదుగా. అన్నము పెట్టడము అంటే ఒక పొట్లం గట్ట తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని పెట్టేసి తినమని చెప్పడం కాదు. ఎందుకంటే వినాయక చవితి పందిరులు వేసినప్పుడు ఊరు మొత్తం నేను కింద అన్నం అందరికీ పెట్టేస్తా, అవి కాదండి అన్నప్రసాద వితరణ. అన్నదానం అంటే అది కాదు. లేదంటే గుళ్ళల్లోకి వెళ్ళేసేసి నేను విరాళాలు కట్టి అంటారు, అవన్నీ కూడా కాదు. అన్నదానము అంటే ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి విస్తరి వేసి అన్నం పెట్టడం, అది అన్నదానము అని అంటే.
ఈ మధ్యకాలంలో అనాథ శరణాలయాలు, ఓల్డేజ్ హోమ్స్లో కూడా వాళ్ళకి ఒకరోజు భోజనం లాగా అట్లా పెట్టిపిస్తున్నారు. అది వర్తిస్తుందా? అవి వర్తిస్తాయి. ఓకే. కాకపోతే ఏంటంటే మీరు దగ్గరుండి పెట్టగలిగితే మంచిది. ఒక రోజైనా నెలకు ఒక్క రోజు, సంవత్సరానికి ఒక్క రోజైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరికీ కడుపు నిండా పెట్టడం శ్రేయస్కరం. రెండు వచ్చేటప్పటికి ఎట్లా అయితే కనుక మనము అన్నదానము అని చెప్పేసి ఫ్లెక్సీస్ అవన్నీ పెట్టించేసుకొని అటు ఇటు 10 మంది 20 మందిని పెట్టేస్తే వాళ్ళు తినేదానికన్నా పారేసేది ఎక్కువ. అవును. ఎప్పుడు కూడా అన్నప్రసాద వితరణ, అన్నదానము అనేటువంటిది ఎలా చేయాలి అంటే ఎవరికైతే అన్నం అవసరమో వారికి చేస్తేనే అది కడుపు నిండుతుంది. ఎందువల్లంటే నాకు ఇంట్లో అన్నీ ఉన్నాయి, మీ ఇంటికి భోజనానికి రమ్మన్నారు, అన్నదానం, మీ ఇంట్లో ఏదో ప్రోగ్రామ్, నేను మీ ఇంటికి వచ్చా, కడుపు నిండా తిన్నా, దానివల్ల మీకు ఇంత కూడా ఉపయోగం ఉండదు. ఎందువల్ల? నువ్వు ఎవరికి పెట్టావు అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆకలి వేసిన వాడికి పెట్టట్లా, ఆకలి వేసిన వాడికి పెట్టట్లా. ఆకలి వేసిన వాడు రోడ్డు మీద అరుకు తింటున్నాడు. ఆకలి వేయకుండా అరగకుండా ఉంటుంది చూసారా అండి. కొంతమందికి ఏమో అరక్క బాధ, కొంతమంది దొరక్క బాధ అంటారు చూసారండి. ఆ దొరక్క బాధపడే వారు ఎవరైతే ఉంటారో వారికి పెట్టాలి. కానీ చేసింది ఏది వృధా పోదు అని అంటారు కదండి. మరి ఎవరికి పెట్టినా ఆ ఫలితం ఏదో ఒక రూపంలో రావాలి. అదే అరగని వారు దొరకని వారు రెండు ఉంటుందండి. అరగని వారు దొరక, ఇప్పుడు మీరు పెట్టలేదు, హోటల్లోకి వెళ్ళి తింటాడు, ఇంట్లో వండుకొని తింటాడు, కానీ దొరకని వాడు ఏం చేస్తున్నాడు? ఉపవాసం. ఎవరు ఏం పెడితే అది తింటూ ఇబ్బంది పడుతున్నాడు. దొరకని వాడికి కడుపు నిండా తిండి పెడితే ఆ ఫలితం భగవంతుడు 1000 రకాలుగా మనకి ఇస్తాడండి. సామాన్యంగా కూడా కాదు. మీరు ఒక్క ప్రయత్నం చేసి చూడండి. ఎప్పుడూ కూడా దొరకని వాడికి తీసుకెళ్లి కడుపుని అన్నం పెడితే ఎంతో అపురూపంగా చూసుకొని అంత మిగిలితే రాత్రికి తినడం కోసం పెట్టుకుంటాడు. అవును, విలువ ఉంటుంది దానికి. రాత్రికి కూడా మనకి పెట్టే వాళ్ళు ఎవరు లేకపోతే మనకు తిన్నంత తిని రాత్రి కట్టి పెట్టుకుని మళ్ళీ రాత్రికి తిని పడుకుంటాడు. అరగని వాడు ఏం చేస్తున్నాడు? పెడితే సగం పడేస్తున్నాడు. అటువంటి వాడికి పెట్టి ఆ పాపం తెచ్చుకోవడం కన్నా దొరకని వాడి ఆకలి తీరిస్తే భగవంతుడు మన వేలు పట్టుకుని మన దగ్గర ఉంటాడండి. మనకు అటువంటి అవకాశం మన జీవితంలో చక్కగా ఎదగడానికి గల ఆశీర్వచనం, యోగం మనకు భగవంతుడు ఇస్తాడు. అందుకని అంటారు, ఎందులో లేని తృప్తి కేవలం ఆకలి తీర్చడంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంట్లో గృహప్రవేశంలో 10 మంది చేతులు కడిగించండి ఇంట్లో అంటారు. 10 మంది చేతులు కడిగించండి ఇంట్లో అంటే అయిన వాళ్ళు బంధువులని కాదండి, అన్నార్తులను కూడా పిలిచి నువ్వు వెళ్ళి పెట్టడం కన్నా అన్నార్తులను కూడా పిలిచి నీ ఇంట్లో ఇప్పుడు ఏ రూపంలో ఏ దేవుడు ఎలా వస్తాడో తెలియదు. కంచిలో రోజు 400 మందికి భోజనాలమ్మ జరుగుతుండేవి. ఓకే. సరే మఠం వాళ్ళు స్వామివారి దగ్గరికి వచ్చి, మహాస్వామి మొదట్లో 100 మందితో మొదలుపెట్టాము, రోజు 400 మంది భోజనం చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంట్లో వంట చేసుకోవడం మానేస్తున్నారు, ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తున్నారు, ఆగుళ్ళు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తున్నారు అంటే, అలాగా ఏం చేద్దాం, భోజనాలు ఆపేద్దాం, ఎవరికి పెట్టద్దండి. ఈ 400 మందిలో ఎక్కడైనా ఒక్కడైనా నీకు కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నారంటే రోజు అంతమందిలో ఎవరో ఒకరు మాత్రం భిన్నంగా, అంటే చింపిరి జుట్టు, చినిగిపోయిన బట్టలను, వాటిలో తేజస్సు ఏదో ఒక రకంగా వచ్చి భోజనం చేస్తున్నాడు అంటే ఆ ఒక్క మనిషికి నువ్వు అన్నం పెట్టడం కోసమే ఇంతమందికి పెట్టాలి. ఆ ఒక్క మనిషి వచ్చి నువ్వు ఇక్కడ అన్నం తిని కడుపు నింపుకోవాలంటే ఇంతమందికి నువ్వు పెట్టాలంటాడు. అంటే ఏంటి? నువ్వు ఇంట్లో 100 మందికైనా పెట్టు, అన్నార్తుగా ఉండేటువంటి వ్యక్తి భగవంతుడు ఆ రూపంలో వస్తాడు. ఆ ఒక్క మనిషికి నువ్వు కడుపు నిండా పెట్టగలిగితే అంత పుణ్యం మనకు వస్తుందండి. కనుక దేనికి లేనటువంటిది అన్నదానానికి మాత్రమే ఉన్నది అనేటువంటిది ఒక శబ్దం ఎందుకు వచ్చింది అంటే, అసంతృప్తి అనేటువంటిది తినేటువంటి వ్యక్తి దగ్గర అసంతృప్తి అనేటువంటిది ఆ ఒక్క విషయంలో ఉండదు. ఆ ఒక్క విషయంలో ఉండదు అసంతృప్తి అనేటువంటిది. ఆ అసంతృప్తి లేకుండా అమ్మ నా వల్ల కాదు ఇక చాలు అనేటువంటి పదం అన్నం తిన్నప్పుడు మాత్రమే, తినే పదార్థానికి మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి దానికి అంత ఫలితం ఇచ్చాడు భగవంతుడు. అది విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర అర్పణం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.